ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులే కొట్టిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని మెకానిక్ శంకర్ పై సీఏ నరేష్ గౌడ్ చితకబాదడంతో ఆసుపత్రి పాలయ్యారు. పోలీసుల దెబ్బలకు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మెకానిక్ యూనియన్ లో జరిగిన గొడవపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులే తిరగబడి కొట్టారని బాధితుడు పేర్కొన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నాడు. పిటిషన్ ఇస్తే నాకు తీసుకోలేదన్న. అలా తెల్లారి నాకు ఇక్కడికి వచ్చినట్టు నాకు ఇచ్చేసి అక్కడ తీసుకొని ఇచ్చి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేది సబ్జెక్ట్. అంటే నన్ను అసలు నాకు ముచ్చటం లేదు, చెప్పేది ఏం లేదు, ఏమేం లేదు. నన్ను కనీసం సిఐ రూమ్ లో తీసుకొని లేదు చాలా అంటే కానీ వాళ్ళిద్దరిని పట్టుకోమన్నాడు. సిఐ మస్తు అంటే గట్టిగా పెట్టేది. అసలు నా ముచ్చట పిటిషన్ కూడా నాకు తీసి పక్కన చేసాడు. అది తీసుకొని కూడా తీసుకొని అన్నాడు. 9 నన్ను అక్కడ ఉంచుకొని 9 పంపుతూ ఏం చెప్పిందంటే, ఇది కనుక మేము చేసినట్టు కనుక చెప్తే నీవి కాలు మేము అది పెట్టుకున్నాము, మీకు కంపల్సరీ మాకు మెసేజ్ ఎవరు మాట్లాడినా ప్రిన్సిపల్లో కానీ పై అధికారులు ఎవరు మాట్లాడినా నేను ఇంటర్ ఇవ్వాల్సిందా అని వార్నింగ్ ఇచ్చిండు సిఐ గారు. సీన్ కానిస్టేబుల్ కూడా ఇచ్చిండు. ఏమని నువ్వు వ్యక్తి వాళ్ళకి కానీ పై అధికారులకు కానీ ఎవరికైనా ఎవరికి ఫోన్ చేసినట్టయితే మాకు ఇమ్మీడియట్లీ మెసేజ్ వస్తుంది, మేము నిన్ను అక్కడ ఉంటేనే ఉంటాము అని వార్నింగ్ ఇచ్చింది. మా మెకానిక్లు అనేది నన్ను షాప్ బంద్ పెట్టి ఉన్నారన్న. ఎటువంటి తిన రోజు నేను బంద్ పెట్టకుండా షాప్ కొత్తగా షాప్ పెట్టినా, షాప్ తీసుకున్నాము. గెండి ఎత్తినాక మళ్ళీ షాప్ తీసుకున్నాము అంటే నన్ను పిలవకుండా వాళ్ళు గెండి ఎత్తుకుండు. నేను వాళ్ళు పిలవాలి ఎందుకని నేను షాపులోనే ఉన్నా. నా మీదకి దౌర్జన్యానికి వచ్చి మా మెకానిక్ దౌర్జన్యానికి వచ్చి కొట్టేయడం జరిగింది. నాకు అది నాకు న్యాయం కావాలని స్టేషన్ పోతే కనీసం నా మాట వినకుండా సీఏ గారు ఘోరంగా అంటే ఘోరంగా పుస్తకం చేస్తూ నానా బూతులు తిరుగుతూ ఘోరంగా కొట్టడం జరిగింది. అక్కడ కమిటీ సభ్యులు 9 మంది వారు నన్ను చాలా చాలా కొట్టడం జరిగింది. దాన్ని నాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గరికి వెళ్తే కనీసం నా పిటిషన్ తీసుకోకుండా నన్ను పిటిషన్ పక్క పెడుతూ నన్ను కొట్టడం జరిగింది. రాంబాబు సీన్ కానిస్టేబుల్ అని 2 కానిస్టేబుల్తోనే నన్ను పట్టుకొని కట్టెతోని నన్ను చాలా కొట్టడం జరిగింది. నాకు వారి కారణంగా నాకు కడుపులో 2 పెగులు డ్యామేజ్ కావడం జరిగింది. ఆపరేషన్ 30 తారీఖు రోజు ఆపరేషన్ అయింది. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.